ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ముషీరాబాద్ నియోజకవర్గంలో రామ్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే బుఠాగోపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి బస్సులను ఆపి రాస్తారోకో చేపట్టారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వితౌట్ ట్రాన్సిట్ పాస్ ఇక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ పంపించారని దీనిపైన మరి యావత్ భారతదేశమే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ తెలియజేస్తున్నాను. ఈనాడు మోడీ పూర్తిగా వివరించారు. ఆమె రావడమే ఇమీడియట్గా ఎవరైతే ఈడీ అధికారులు ఉన్నారో దాదాపు 12 మంది అధికారులు ఎవరికి చెప్పకుండా ఆమె ఇంట్లోకి ప్రవేశించి మేము అధికారులము మేము ఈడీకి ఆఫీస్కి వెళ్ళి వచ్చాము, మేము ఈడీ అధికారులు అని చెప్పేసి ఆమె ఇల్లును సోదా చేసినాక చూస్తున్నాము. కాబట్టి దేనికైనా కానీ ఏ ఇల్లు కానీ ఏ సోదా చేసినా కానీ గ్యారెంటీగా పర్మిషన్ లెటర్ తీసుకుని రావాలి. ఆ లెటర్స్ చూపించిన తర్వాత చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా పూర్తిగా ప్లాన్ తోటి ఆమెను ఇంట్లో సోదాలు చేసేసి ఆమెకు టికెట్లు కూడా ఎయిర్పోర్ట్ టికెట్లు బుక్ చేసేసి తీసుకుపోయారంటే ఎంత ప్లాన్ ప్రకారంగా చేశారో చూస్తున్న సంగతి చూడాలని ఈనాడు బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్ముక్కై మరి కేసీఆర్ గారిని వాళ్ళను డిమారలైజ్ చేసి మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మరి అరెస్ట్ చేసేసి మరి తెలంగాణ ప్రాంతంలో మేము లాభం పొందాలనే ఉద్దేశంతో చేస్తున్న దానికి ప్రజలు మాత్రం ఏనాడు కూడా సహకరించారు. ఈనాడు ప్రజలు పూర్తిగా తెలంగాణ ప్రజలు మామూలు మనుషులు కాదు, ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా నీట్గా జవాబు పత్తరుసైన విధంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజానికి ఇవ్వబడిన సంకల్పిస్తున్నాం. ఈనాడు మరి వాళ్ళకు తెలిసిపోయింది మన అసెంబ్లీలో గెలిచాం, కానీ మరి పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో పార్లమెంట్ ఎలక్షన్స్లో మన పప్పులు ఉడికై మనకు సీట్లు వచ్చేలా లేదనే ఉద్దేశంతో కూడా ఈనాడు పెద్ద ఎత్తున మరి కల్వకుంట్ల కవిత గారిని